దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, ప్రస్తుతం చింతమడకలో పరిస్థితి ఎలా ఉంది? ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ చింతమడక గ్రామానికి సంబంధించి గ్రామస్తులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఊరు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన గత 9 రోజుల క్రితం చింతమడక ఇదే గ్రామానికి సంబంధించి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ మహిళ రైతు ఆత్మహత్యగా చెప్పారు కాబట్టి రైతు ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామంలో, అది కూడా కేసీఆర్ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఉన్నటువంటి అదే వీధిలోకి సంబంధించినటువంటి వీధిలో ఉన్న ఒక నాగమణి అనేటటువంటి మహిళ ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఆ రైతు కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఎల్పీ నాయకుడు రేవంత్ రెడ్డి గ్రామానికి వస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 4 గంటలకు వస్తారని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడికి రావడానికి చేరుకోవడానికి రేవంత్ రెడ్డి బృందం కూడా, టీడీపీ బృందం కూడా ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ గ్రామంలో తమ గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు కూడా తమ గ్రామాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మిగతా ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా తమ గ్రామానికి రావద్దు, ఇప్పుడు అక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ కుటుంబం రైతు ఆత్మహత్య కాదు, తనకు మతి స్థిమితం లేకుండా ఉన్నటువంటి మహిళ ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఆ పరామర్శల పేరుతో ఇక్కడ శవ రాజకీయాలు చేయొద్దని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా ఆ గ్రామస్తులు మొత్తం కూడా ఏకమై ఇక్కడికి వచ్చి ఆ టైర్లు అదేవిధంగా కంప చెట్లు పెట్టి లోపలికి ఎవరు రావద్దు అనేటటువంటి అదేవిధంగా చెప్పడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం మరోవైపు చూస్తున్నాం. ఆ వైపు ఏదైతే ఖచ్చితంగా తాను గ్రామంలోకి రావాలి, పరామర్శించడానికి రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తాను, తనకు పర్మిషన్ ఉంది అని చెప్తూ వస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో నిలిపివేయడం జరిగింది. అయితే తనను ఎందుకు నిలిపివేశారని అడిగినటువంటి దానికి ఇంతమంది ఒక్కసారి ఊళ్ళోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఒక 20 మందిని మాత్రం మేము లోపలికి అలో చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా ఇంకా అలో చేయట్లేదు. ఇక్కడ వీళ్ళందరూ కొంత దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లోపలికి రాకుండా ఉండాలని చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ మోహరించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు నడుచుకుంటూ వెళ్తానని చెప్పి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరో కిలోమీటర్ దూరంలోనే సీతారాంపురం అనేటటువంటి గ్రామంలో నిలిపివేయడం జరిగింది. అయితే ఇక్కడ మరి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని నేను పరామర్శించడానికి వెళ్తానని చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఇప్పుడు మరొక వాదన వినిపిస్తున్నారు. ఏదైతే కుటుంబం ఆత్మహత్య చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఆ లేఖ రాసి ఇచ్చారో, తమ కుటుంబాన్ని ఎవరు కూడా పరామర్శించేటటువంటి అవసరం లేదు అనేటటువంటి లేఖ వాళ్ళే స్వయంగా రాసి ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి లేఖను కూడా పోలీసులు రేవంత్ రెడ్డికి చూపిస్తున్నారు. అయినా సరే ఖచ్చితంగా తాము లేఖ రాసినా సరే, లేఖ ఉన్నా సరే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. శీలా. రైట్, థ్యాంక్ యూ సతీష్.